హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా మా ఇంట్లో వచ్చేసి మన యూట్యూబర్స్ అందరికీ మా పెద్దనాన్న చిరు సన్మానం అయితే చేస్తున్నారు. వీడియో మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను రాఖీ పౌర్ణమి కోసం నా పుట్టినూరైన హుజరాబాద్ మండల రాంపూర్ గ్రామానికి నా సొంత ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మా నేను చిన్నప్పటి నుంచి కళ అంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి వీళ్ళ యూట్యూబ్లు చూసి నేను బాగా సంతోషపడి వీళ్ళకి చిన్న సన్మానం చేద్దామని ఈ చిరు సన్మానం మొదలు పెడుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఘనంగా నిర్వహించడం, ఈ తాత వచ్చి సన్మానించడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే మేము ఈరోజు ఈ ముందడి చేస్తున్నామని అంటే మాకు ఇన్స్పైర్గా రాంపూర్ గ్రామం నుండి ఒకరే గుర్తొస్తారు నాటకం. ఆ నాటక రంగంలో మా ఊహ తెలియని కాంచెల్లి మేము పేరినదల్లా ఒకరే మన కుమార్ తాత గారు. అయితే మేము చిన్నప్పటి నుండి నాటకాలు వేసారు. మేము చూడలేదు, ఆ తాత నాటకాలు మేము చూడలేదు. కానీ మా బాపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, మేము ఇక్కడికి వెళ్ళాము, విజయవాడకి వెళ్ళాము, విశాఖపట్నం వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళామని అందరూ అక్కడెక్కడో ప్లేసులలోకి వెళ్ళి ఈరోజు రాంపూర్ గ్రామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి రాంపూర్ యొక్క ఘనతను రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన ఘనత మన కుమార్ తాత గారికి. ఒకసారి కుమార్ తాత అందరికీ రాంపూర్ గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా అభినందిస్తూ, ముఖ్యంగా యూట్యూబర్స్ మేము ముందడి చేస్తున్నాము అని అంటే ఇన్స్పైర్ ఒక్కరే. మాకు స్టార్టింగ్లో ఎట్లా తీయానో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ ఏదో విధంగా అయితే స్టార్ట్ చేద్దాం. చేసిన తర్వాత ముందుకు పోతా అంటే దాన్ని ఉన్న లోటుపాట్లను బట్టి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసిన క్రమంలో మాకు ఫస్ట్ అప్రిషియేషన్ ఎందుకొరకనన్నా ఇంతవరకు మేము అప్రిషియేషన్ ఎక్కడ తీసుకోలేదు. ఆ ఫస్ట్ అప్రిషియేషన్ ఈ తాత నుండి, రామసాయి తాత నుండి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది తాత. మేము ఒకవేళ యూట్యూబ్ రన్ చేసినా, ఒకవేళ ఆఫ్ చేసినా, ఇంకా ఏ పొజిషన్లో ఉన్నా మాత్రం మేము ఒకవేళ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న మేము కనుక ఇక్కడ ఏ వ్యక్తి అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమైన పొజిషన్లో ఉన్న ఆ సన్మానం ముందు గుర్తొచ్చేది రామసాయి తాత. థ్యాంక్ యూ తాత. ఈ అప్రిషియేషన్ మాకు జీవితాంతం చిరస్మరణీయంగా గుర్తుంటాయని గుర్తిస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన తాత గారికి, మరి ఇక్కడ ఉన్న మా తోటి కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. యాక్చువల్లీ నేను డిగ్రీ అవి చదువుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ అని అదని నేను వాటి మీద ఇంట్రెస్ట్ ఉండే కొద్దిగా. కానీ నాకు ఏంటంటే బేసికల్గా నేను 10th చదివిన కానీ అప్పటి నుంచి ఏంటంటే నాకు చిన్న చిన్న సినిమాలు చూసినప్పుడు కానీ అట్లా ఏంటంటే నాకు కూడా నటించాలని నాకు కొద్దిగా కోరిక ఉండేది. దాంతోపాటు నేను స్కూల్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ నేను స్టేజ్ మీద డ్యాన్సులు చేసేది అప్పుడు సినిమా పాటలకి మా కాలేజీలో కానీ. అది ఏంటంటే నాకు కొద్దిగా అప్పుడప్పుడే నాకు ఈ నటన మీద అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఏంటంటే పరిస్థితుల ప్రభావం చేయబట్టి నేను ఏంటంటే అప్పుడు జాబ్ అని, మనంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనం అంతా ఏంటంటే చేసుకుంటే బతకటోళ్ళం మనం. ఇక జాబ్ అని, తర్వాత పెళ్ళైనాక ఇక ఇల్లు కిరాయి కట్టుకోవాలి, అది ఇది చేసుకోవాలి, బతకాలి. దాని మీద ఇక ఒక 5 years తర్వాత మనకంటూ కొద్దిగా ఇక రెవెన్యూ ఇక వస్తుంటే మనం ఏంటంటే నాలో ఉన్న కొద్దిగా నటన అనేది బయటికి తీసి ఒక యూట్యూబ్ అనేది, నాకు ఫ్రెండ్ ఒక మిత్రుడు నాకు చెప్పింది ఇట్లా యూట్యూబ్. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కొన్ని పొలిటికల్ వీడియోలు చేసేది. దాని ద్వారా ఒక మిత్రుడు నాకు చెప్పి, నువ్వు కొన్ని ఇట్లా కామెడీ వీడియోస్ ఇట్లా చేయడం మీ పేరు బాగుంటుంది, మీ వైఫ్ను మీ ఇద్దరు మంచిగానే ఉంటారు, మీ ఇద్దరు కలిసి ఉంటారు కదా, మంచిగా నవ్వుకుంటుంటారు కదా, మీరు కూడా ఇట్లా ఒక వీడియో చేయండి, చేస్తే కొద్దిగా ఫేమస్ అవుతారు కావచ్చు, చేయండి. మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు ఇప్పుడు అనేది 1500 అయింది. దాంతోపాటు ఇట్లా ఇంకా కొద్దిగా పోతే అనుకుంటున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటే మాకు పోతాయి. మా ఒక టాలెంట్ని గుర్తించి మా బాబాయ్ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మా ఊరికి వచ్చిండు. మా ఊరికి వచ్చి మమ్మల్ని చిరు సన్మానం చేస్తాడు. థ్యాంక్ యూ బాబాయ్. ఎడిటింగ్లో కానీ, తమ్ముళ్ళు కానీ మాకు నాకు విన్నంటూ ఉండు నన్ను ప్రోత్సహిస్తున్న మా భార్యకు అందరికీ ధన్యవాదాలు. మా చిన్ననాటి నా తమ్ముడు రామసాయి మా పెద్దల గురించి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి తమ్ముడు అన్ని విధాలా నాకు అన్నైనా తమ్ముడైనా వీడే.
ఏదో ఒకటి మాట్లాడాలి. నేను వీడియోస్ తీస్తున్న కానించాలి ప్రజెంట్ ఇప్పుడు నాకు ఇద్దరు మంచి స్నేహితులు దొరికిరని చెప్తారు. ఇద్దరు స్నేహితులు అని అంటే ఒకటి కృష్ణాను, ఒకటి కుమార్ సార్ అన్న. వీళ్ళిద్దరితోటి దాదాపుగా నేను మంచి కంటెంటే తీసుకొస్తా. అందరికీ నవ్వే విధంగానే ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, మన రాంపూర్ సపోర్ట్ ఉండగా ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ అన్న పేరు రామస్వామి అన్న, నేనున్నా మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తా అని చెప్పి ఈరోజు ఈ వేదికని అలంకరించడం జరిగింది. మీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటే మనం ఎంత స్టేజ్కి అయినా వెళ్తాం. మంచి మంచి కంటెంట్ కూడా ఇస్తాం. వీడియోస్ చూస్తే మీకే నచ్చుతాయి. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ని చూడండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ను ఇంత ఘనంగా నిర్వహిస్తూ మరియు మాకు సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చేసిన రామసాయి తాత గారిని మాకు ఇన్స్పైర్గా, ముఖ్యంగా గురువుగా చెప్పుకుంటాం మేము ఎక్కడికి పోయినా. ఎందుకరకనంటే మేము ఈరోజు వేసిన చిన్న అడిగే కావచ్చు, ఈ చిన్న అడుగు రేపు ఎన్ని అడుగులకు ఎంత దూరం వెళ్తుందో తెలియదు. కానీ మేము ఎంత దూరం వెళ్ళినా మాకు ఇన్స్పైర్ గురువుగా చెప్పుకునే తాత ముదం కవర్ తాత గారిని అభినందించాల్సిన కోరుచున్నాము. మేము చేసే క్రమంలో మేము కొంతమంది కళాకారులను కలిసి ఏదో చేద్దామన్న ప్రయత్నంలో కొందరు మాకు అనుకోకుండా పరిచయం అవుతారు. అనుకోకుండా పరిచయం అయ్యి అనుకోని విధంగా టాలెంట్ని ముందుకు తీసుకొచ్చి మాకు ఎంకరేజ్ చేసిన కృష్ణమూర్తి తాత గారిని కూడా అభినందించాల్సిన కోరుతున్నాము. అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ టాలెంట్ చూపించి మా వీడియో ముందుకు తీసుకెళ్లడంలో ముందడి చేసిండు. కానీ అనుకోని కారణాల వల్ల లేడు అతను. రంజిత్ అనేది రాంపూర్లో మేము ఊహ తెలియని కాలంలోనే, సెల్లులు లేని కాలంలోనే వేరే వాళ్ళ సెల్లులు ఆడుకొని ట్యాబులు తీసుకొని వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటా వీడియోలు చేసి మన రాంపూర్ని ప్రపంచాన్ని చూపించడం జరిగింది. ఆ కాలంలోనే స్టార్ట్ చేసి ఇంకా మన ముందు ఉన్నాడు. కానీ అనుకోకుండా ఇక్కడ మన వేదిక ముందు లేడు. కానీ తర్వాత సీనియర్, యూట్యూబ్లలో సీనియర్ అని చెప్పుకున్న ముందు ఇంకొకళ్ళు ఉంటారు. అల్లో మన ముదమ్మద్ గారు ఫస్ట్ ఎంటరింగ్ పొలిటికల్ ద్వారా ఇచ్చి తర్వాత తన ఎంటరింగ్ను మార్చుకుంటూ ఎన్నో వీడియోలు యూట్యూబ్లలో పెట్టి డిఫరెంట్ వైనంలో, డిఫరెంట్ యాంగిళ్లలో సమాజంలో ఉన్న సోషల్ ఇష్యూస్ కానీ, నా భార్యాభర్తలు నవ్వుకోవడానికి కానీ, పిల్లల్లో ఉన్న టాలెంట్ వెలికి తీయడానికి కానీ ఇన్ని అంశాలలో వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తూ ముదమ్మద్ గారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దేనికైనా ఒకరి పేరు చెప్తే, ఏ సమస్యకైనా ఒకరి పేరు చెప్తే ఏదైనా సాధించగలగలుగుతారని అంటారు. ఇప్పుడు క్రికెట్లో అంటే ఆల్రౌండర్ అని చెప్తారు. ఆల్రౌండర్ అని అంటే బ్యాట్స్మెన్ చేయవచ్చు, బౌలర్ చేయవచ్చు, కీపింగ్ చేయవచ్చు, ఫీల్డింగ్ చేయవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఏది ఇచ్చినా కూడా తాను నేను ఉన్నా అని చూపిస్తూ, అది నాటకమే కానీ, వీడియో క్యాప్చరే కానీ, ఎడిటింగే కానీ, ఆఖరికి డైలాగ్ డెలివరీ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, ఈ అన్ని అంశాలలో ముందుకు ఉండి మరియు రన్ చేస్తున్న మన ప్రభాస్ను కూడా అభినందించబోతున్నాం. ప్రభుదేవ నాకు నేను ప్రభాస్ అనే పెట్టుకున్నాను కథాడు చూసి. నాకు అర్థం కానీ మేము స్కూల్లో వీడియోస్ తీస్తుండే అప్పుడు వచ్చి, తమ్ముడు మీ వీడియోస్ బాగుంటున్నాయి, ఇలానే కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆగకండి, మంచి మంచి కంటెంట్ తీస్తుండ్రు, ఇలానే ప్రోత్సహిస్తా, మీకు సపోర్ట్ చేస్తా, మంచిగా తీయండి తమ్ముడు అని చెప్పిండు. ఆ తర్వాత ఆ ఛానల్ ఏమైందో తెలియదు, అన్నీ అయింది, చాకలే పట్టింది. తర్వాత అన్నీ ఏం చేసిందంటే, అంటే మేము ఛానల్ స్టార్ట్ చేసింది ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్న ఒక రెండు వీడియోలు తీసిండు, కానీ చాలా అద్భుతంగా తీసిండు. అది సూపర్ హిట్ కొట్టినాయి ఆ వీడియోలు, నిజంగా హైలైట్ అది. కావాలని యాక్టింగ్ చేస్తే నాటకం బయటపడుతుంది. కొందరు న్యాచురల్గా ఉంటేనే నాటకం పడుతుంది. ఆ న్యాచురల్ యాక్టరే మన ప్రకాష్ గారు. నాకు యూట్యూబ్లో ఛానల్ మొన్న యాక్టింగ్ చేసేటప్పుడు చూడడం జరిగింది. ఆయన నేను అబ్జర్వ్ చేసింది ఏంటని అంటే, కెమెరా ఆన్ చేస్తే యాక్టింగ్ చేస్తాను, ఈయన యాక్టర్. సో న్యాచురల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.
ఇంకొకళ్ళు మన కళాకారులు చాలా ఉన్నారు, కానీ ముందుకు అంటే ఎక్కువ శాతం మగవాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి రావడానికి ఇష్టపడతా ఉంటారు. లేడీస్ రావాలని అంటే కొద్దిగా భయం, అందరు ఏమనుకుంటారా అని కొద్దిగా మొహమాటం ఉంటుంది. కానీ ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదు, నేనంటూ నా టాలెంట్ నిరూపించుకోవాలని ఎక్కువ శాతం ఒకటి ఏంటంటే ఒక మగవాళ్ళు బయటకు వస్తుర్రు అని అంటే దాని వెనక ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటేనే ముందుకు ఏ రంగంలో అయినా రాణించగలరు. ఈరోజు ముదం మధు గారు అది ఏ రంగంలో అయినా ఇంత సక్సెస్ అవుతుంది అంటే బ్యాక్ బోన్. యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు ముదం మధు ఒక గొప్పతనం అని అనుకున్నా, కానీ బ్యాక్ బోన్ ఇంకా చెల్ల ఉంటుందని ఇంకా జరిగింది. ఎందుకొరకనంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా చూసిన, ఒకటి ఇంట్లో వీడియోలు కానీ మళ్ళీ బయట సొసైటీ గురించి కానీ. మొన్న నేను ఎక్కువ ఎక్కువ ఇన్స్పైర్ అయింది అంటే సోషల్ ఇష్యూ పైన, సర్పంచ్ పైన అట్లా మాట్లాడు. అందుకంటే ఒక లేడీస్ అంత ముందుగా మాట్లాడాలని అని, కానీ అంత కరేజ్గా, అంత కాంటెంట్గా, అంత రియాలిటీగా డైలాగ్ చెప్తూ యాక్టింగ్ చేసి మా చెల్లెలు గారిని అభినందించాలని కోరుతున్నాము. అయితే అట్లా ఎందుకు మాట్లాడమని అంటే రియాలిటీ అంటే ఊళ్ళో జనాలు అట్నే మాట్లాడతారు. సో ఏంటంటే అట్నే మాట్లాడతారు, న్యాచురల్ లాగా. మాకు మా పెళ్ళైనప్పుడు యూట్యూబ్ లో వీడియో చేయాలి అని అంటే మా పప్పక్కనే ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా, వినాయకుని పెట్టినా, ఏది పెట్టినా మా పప్పక్క వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేది కంపల్సరీ. మా చుట్టాలే కానీ ఎవ్వరు కానీ మా పప్పక్క వీడియో చూసిరంటే అబ్బా వీళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తారు అని అనుకునేది. అందరు చూడండి, మా పప్పక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, రైతు బిడ్డ పప్పి వ్లాగ్స్ అని, సబ్స్క్రైబ్ చేసుకోండి.